కృష్ణగిరి రాయకోట రోడ్లో ఎవరు చేశారు ఈ ఘాతకం? పోలీసులు రంగప్రవేశం చేశారు. తెలిసింది ఏంటంటే ఇద్దరు మనుషుల్ని డీజిల్ పోసి తగలబెట్టేశారు. ఎంత అమానుషం! ఇది కృష్ణగిరిలో జరిగింది రీసెంట్గా. ఒక ఆమె పేరు భానుప్రియ, అతని పేరు మహేష్ కుమార్. ఇద్దరు అన్యోన్య దాంపత్యం. ఇతను జవాన్గా పనిచేస్తున్నాడు జమ్మూ కాశ్మీర్లో. సో ఇతను జమ్మూ కాశ్మీర్లో దేశానికి సేవలు చేస్తూ ఉంటే ఇక్కడ ఈమె భానుప్రియ పూవరసన్ అనే వ్యాన్ డ్రైవర్తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ నోట ఆయన తెలిసింది మహేష్ కుమార్కి. అతను సెలవు పెట్టి కాశ్మీర్ నుంచి కృష్ణగిరి వచ్చాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన తరుణంలో ఈమె ఆలోచించింది భానుప్రియ. సో ఇతనితో నాకు ఎప్పటికైనా ప్రాబ్లము మహేష్ కుమార్తో తెలిసిపోయింది మా అక్రమ సంబంధం, ఇతను మా మాటలు ఇక సాగవు, ఇతను ఉంటే ఎట్లయితే లేపాలని ట్రై చేశారు. సో అతను పిలిచింది ప్రియుడిని. అతని పేరు పూవరసన్. పూవరసన్ ఎంటర్ అయ్యాడు మే 10 ఇంట్లో. మహేష్ కుమార్ టీవీ చూస్తూ ఉన్నాడు. మహేష్ కుమార్ టీవీ చూసేటప్పుడు సడన్గా వచ్చిన పూవరసన్ కత్తితో అతన్ని పొడిచాడు. ఆ కేకలకి మహేష్ కుమార్ గట్టిగా అరిచినప్పుడు చెల్లప్పన్ వాళ్ళ నాన్న మహేష్ కుమార్ వాళ్ళ ఫాదరు వచ్చాడు. అతను ఘర్షణ పడ్డాడు. ఘర్షణ పడి అతను కూడా పొడిచేశారు. ఈ భానుప్రియ కూడా కలిసింది అతనితో, పూవరసన్తో, ఆమె ప్రియుడితో కలిసి ఇద్దరిని చంపేశారు. మొగుడిని, మామని చంపేసి నాకు ఏం చేయాలి? ఈ మృతదేహాలు లేకుండా, ఈ మనుషులు లేకుండా క్లియర్ చేసేయాలి. ఇక్కడ ఆనవాళ్ళు కూడా దొరకద్దు, అప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఇలా తయారైన సొసైటీ. ఏం చేశారు? ఇద్దరిని ప్యాక్ చేసుకొని బ్యాగుల్లో తీసుకెళ్ళి కృష్ణగిరి రాయకోట రోడ్డు అటవీ ప్రాంతంలో డీజిల్ పోసి తగలబెట్టేశారు. తర్వాత పోలీసులు వచ్చారు, చూసి అర్థం కాలేదు ఏంటి అనేది. తర్వాత తెలియదు ఏంటంటే ఇతను ఆర్మీ జవాన్, లీవ్లో ఉన్నాడు. వీళ్ళ ఫాదర్ కూడా రిటైర్డ్ ఆర్మీ జవానే. దేశానికి సేవ చేసిన ఆర్మీ జవాన్లకి దిక్కు లేకుండా అయిపోయిన పరిస్థితి సమాజంలో తయారైంది. బయట వాళ్ళు ఏమీ నీకు ఎనిమిస్ కాదు, ఇంట్లో వాళ్ళే ఎనిమిస్, ఫ్యామిలీ మెంబర్స్లో ఎనిమిస్ తయారయ్యారు. సో లోకం బాగాలేదు, రోజులు బాగాలేదు, తస్మాత్ జాగ్రత్త. నేరాలు చేసేవాళ్ళు ఇద్దరు పిల్లలు ఆమెకి. ఎలా తప్పించుకుందాం అనుకుంటారు? ఎంతో డెవలప్ అయిన టెక్నాలజీ ఈజీగా పట్టేస్తున్నారు ఈ రోజుల్లో. ఎవరు తప్పించుకోవట్లా, ఎంత పెద్ద నేరం చేసినా తప్పించుకోలేకపోతున్నారు. అయినా మనుషుల్లో మార్పు అట్లా నేరాలు చేస్తూనే ఉన్నారు. ఏం అనుభవిద్దామని ఇప్పుడు పోలీసులు కస్టడీలో తీసుకున్నారు, ఇద్దరు రోజులు లెక్క పెడుతున్నారు. పిల్లలు అనాథలు అయిపోయారు. ఎప్పుడు మారుతుంది సమాజం? ఎప్పుడు తెలుసుకుంటారు ఈ మనుషులు అంతరించిపోయే టైం వచ్చిందేమో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.